హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా, వెల్కమ్ టు టాక్ షో విత్ హర్షిని. ఆల్ ఐస్ ఆన్ రాఫా. ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ప్రతి సెలబ్రిటీ ఇది షేర్ చేస్తున్నారు. అసలు ఆల్ ఐస్ ఆన్ రాఫా అనేది ఏంటి? చాలామందికి అసలు అవగాహన లేదు. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న ఒక యుద్ధంలో పార్ట్ అనమాట. సో దీని గురించి తెలుసుకోవాలంటే దాంట్లో నిపుణులైన డాక్టర్ రమేష్ కన్నెగంటి గారు వాళ్ళు మనతో ఉన్నారు. హీజ్ ఫౌండర్ డైరెక్టర్ ఆఫ్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్. నమస్తే. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మీరు చూస్ చేసుకున్నారు. మీరు వచ్చారంటే అది ఖచ్చితంగా జనాలకి ఉపయోగపడే టాపిక్ అండ్ జనాలకి అవేర్నెస్ క్రియేట్ చేసే టాపిక్. యాజ్ ఎ సెడ్ ఇన్ మై ఇంట్రడక్షన్, ఆల్ ఐస్ అండ్ రాఫా అసలు ఏంటి సార్? ఇది దేనికి రిలేటెడ్? నాకు కొంత అవగాహన ఉంది, బట్ మన వ్యూవర్స్ కోసం చాలా మంది క్వశ్చన్ అది ఎంత ఫేమస్ అవుతుందో, పాపులర్ అవుతుందో, దాంతోపాటు క్వశ్చన్స్ కూడా అంతే పాపులర్ అవుతున్నాయి. అసలు ఏంటిది ఆల్ ఐస్ అండ్ రాఫా ఏంటది? ఒక్కసారి మీ మాటలు. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ సచ్ అన్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఆల్ ఐస్ ఆన్ రాఫా అనే టాపిక్ చాలా హృదయ విదారకరమైన పరిస్థితుల్లో మానవనీయ కోణం స్పృశించే విధంగా ఈ ఆల్ ఐస్ ఆన్ రాఫా అనే టాపిక్ ఉంటుంది. ఎందుకంటే ప్యాలెస్టైన్ ఇజ్రాయెల్ మధ్య అక్టోబర్ 7, 2023 నుంచి జరుగుతున్న యుద్ధంలో ఇది ఒక అత్యంత కీలకమైన, అత్యంత ఇన్హ్యూమన్, ఒక రకంగా చెప్పాలంటే మానవత్వం లేని ఒక దశకి చేరుకున్న తరుణం ఇది. ముఖ్యంగా ప్యాలెస్టైనా అనే ఒక ఏరియాలో గాజా అనే ఒక ఏరియా ఉంది. ఆ గాజా అనే ఏరియాలోనే మనకి రాఫా అనే ఒక పట్టణం ఉంది. ఆ రాఫా అనే పట్టణము మీద ఇజ్రాయెల్ ఒక 2 రోజుల క్రితము ఎయిర్ బాంబింగ్ జరిపినప్పుడు 2 టెర్రరిస్టులు అయితే చనిపోయారు, కానీ హమాస్కు చెందిన 2 టెర్రరిస్టులు, వాళ్ళతో పాటు ఒక 45 మంది చిన్నపిల్లలు, వృద్ధులు, ఎటువంటి పాపం పుణ్యం తెలియని వాళ్ళు కూడా ఆ బాంబింగ్లో చనిపోవడం జరిగింది. దాని మూలంగా ఆల్ ఐస్ ఆన్ రాఫా అనే ఒక హ్యాష్ ట్యాగ్తో ఒక గ్లోబల్ మూమెంట్ ఇన్ కండెమనింగ్ ఇజ్రాయలీ ఎయిర్ స్ట్రైక్స్ ఆన్ రాఫా. ముఖ్యంగా పైనుంచి బాంబు వేసినప్పుడు కింద ఆ బిల్డింగ్లో టెర్రరిస్టులు ఉన్నారా, పిల్లలు ఉన్నారా, క్షతగాత్రులు ఉన్నారా, అంటే పీపుల్ హు ఆర్ టేకింగ్ ట్రీట్మెంట్ ఎవరున్నారనేది తెలియకుండా పైనుంచి బాంబింగ్ జరిగినప్పుడు 2 ప్యాలెస్తీనియన్కి సంబంధించిన హమాస్ టెర్రరిస్టులు చనిపోయినప్పటికీ 45 మంది సివిలియన్స్ కూడా చనిపోవడం జరిగింది. ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు ఓపెన్గా అపాలజీ ఇచ్చారు, అంటే క్షమాపణ కోరారు. అయినప్పటికీ పోయిన ప్రాణాలు రావు. సో దీన్ని ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే హర్షిని గారు, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, అంతర్జాతీయ న్యాయస్థానం, ఐక్యరాజ్య సమితిలో అది ఒక ఆర్గాన్, ఒక ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్, ఐసీజే అంటారు. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఆల్సో చాలాసార్లు ఇజ్రాయలీ డిస్ప్రపోర్షనేట్ యూజ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ప్యాలెస్టైన్, ఎస్పెషల్లీ ఆన్ గాజా. ప్యాలెస్తైనాలో ఒక ఏరియా గాజా. ఉదాహరణ, మన హైదరాబాద్ సిటీలో లెట్సే అమీర్పేట లాగా ఒక ఏరియా, అలానే ప్యాలెస్తైనా దీంట్లో ఆ దేశానికి సంబంధించిన దాంట్లో గాజా అనే ఒక ఏరియా. ఆ గాజాలో రాఫా అనే ఇంకొక చిన్న స్మాల్ టౌన్ అనమాట. ఆ రాఫా మీద జరిగిన ఈ ఇజ్రాయలీ ఎయిర్ స్ట్రైక్ మూలాన ఈ డిజాస్టర్ జరిగింది. సో దీనికి ప్రతిగా ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ముక్త కంఠంతో ఇజ్రాయెల్ని ఖండించడం జరిగింది. ముఖ్యంగా శిశువులు, మహిళలు, వృద్ధులు ఈ బాంబింగ్లో ప్రాణాలు కోల్పోవటం, కాళ్ళు చేతులు పోగొట్టుకోవటం, అంటే ఇట్స్ లైక్ ఏ వార్ లైక్ సినారియో ఉందండి. సో దీన్ని ఆపాలి. యాక్చువల్లీ మనం అక్టోబర్ 7th స్టార్ట్ అయిందని చెప్పాం కదా, అంటే 2023లో హమాస్కి ఇజ్రాయెల్కి ఏంటి సార్ ప్రాబ్లం ఏంటి? ఇజ్రాయలైట్స్కి హమాస్ అనే టెర్రరిస్ట్ గ్రూప్ తోటి ప్రాబ్లం ఏంటి? వాళ్ళని ఎందుకు చంపాలనుకున్నారు? వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు దాకా ఎంతమందిని ఇజ్రాయలైట్ చంపగలిగింది? మరి ఇజ్రాయెల్ అనేది మధ్యప్రాచ్యం, మిడిల్ ఈస్ట్ అంటారండి. మిడిల్ ఈస్ట్లో ఒక కంట్రీ, ఒక దేశంగా ఏర్పడాలంటే హర్షిని గారు 4 ఇంపార్టెంట్ కోణాలు ఉండాలి, లేదా ఎలిమెంట్స్ ఉండాలి. అప్పుడు దాని దేశం అంటాం. సార్వభౌమాధికార దేశం ఎప్పుడు అంటాం అంటే మనము ప్రజలు ఉండాలి, ప్రభుత్వం ఉండాలి, ప్రదేశం ఉండాలి, సార్వభౌమాధికారం ఉండాలి. లెట్ మీ పుట్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ద వ్యూవర్స్ సేక్ ఆల్సో. యూ షుడ్ హ్యావ్ ఎ డిఫైన్డ్ టెరిటరీ, యూ షుడ్ హ్యావ్ ఎ గవర్నమెంట్, ఆబ్వియస్లీ యూ షుడ్ హ్యావ్ పీపుల్, అండ్ యూ షుడ్ హ్యావ్ సావర్నిటీ. సావర్నిటీ అంటే ఏంటంటే వేరే దేశాలతో యుద్ధం ప్రకటించాలన్నా, వేరే దేశాలతో శాంతి ఒప్పందాలు చేసుకోవాలన్నా స్వతంత్రమైన నిర్ణయాధికారం, అంటే అన్క్వశ్చనబుల్ పవర్
ఓవర్ ది సిటిజన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ కంట్రీ. సో ఈ 4 ఉన్నప్పుడే అది దేశంగా పరిగణించబడుతుంది. ప్యాలెస్తైనా విషయంలో, ఇజ్రాయెల్ పక్కనే ఉన్న ప్యాలెస్టైనా విషయంలో ప్రజలు ఉన్నారు, ప్యాలెస్తైనా అథారిటీ ప్రభుత్వం ఉంది, డిఫైన్డ్ టెరిటరీ అని చెప్పానే మీకు. రాజ్యాంగం ఏర్పడాలంటే డిఫైన్డ్ టెరిటరీ ఉండాలి. అంటే ఈస్ట్ ఇంత, వెస్ట్ ఇంత, నార్త్ ఇంత, సౌత్ ఇంత. అప్పుడు మన ఇంటి చుట్టూ కొలతలు ఎట్లానో అలానే దేశానికి 4 వైపులా ఒక నిర్ణీత ప్రదేశం ఉండాలి. ఆ నిర్ణీత ప్రదేశం కోసం జరిగే గొడవే ఇజ్రాయెల్ ప్యాలెస్తైనా గొడవ. అందుకని ఇంకా ప్యాలెస్తైనా కంప్లీట్ దేశంగా అవతరించడానికి ఇంత టైం పట్టింది. ఇప్పుడు ఇన్ ద ప్రాసెస్ ప్యాలెస్తైనా ద స్టేట్ ఇన్ ద మేకింగ్ అంటారు ఆల్రెడీ. అంటే ఇట్ హ్యాస్ టేకెన్ టైం. 1947 15th ఆగస్ట్ భారతదేశానికి స్వతంత్రం వస్తే 1948 మే 14th ఇజ్రాయెల్కి ప్యాలెస్తైనా బ్రిటిష్ చెర నుంచి విముక్తి పొందినాయి. మనం ఎట్లయితే బ్రిటిష్ నుంచి విముక్తి పొంది ఇండియా పాకిస్తాన్గా ఏర్పడ్డామో 14th ఆగస్ట్ పాకిస్తాన్ వాజ్ బోర్న్, 15th ఆగస్ట్ ఇండియా వాజ్ బోర్న్ ఇన్ 1947. వీ గాట్ ఇండిపెండెన్స్, వీ ఫాట్ అగైన్స్ ద బ్రిటిష్, రైట్? సేమ్ వే మేడం, ఆ ప్యాలెస్టైన్ ఏరియాలో మధ్యప్రాచ్యం, మిడిల్ ఈస్ట్ అంటాం, భారతదేశం వైపు నుంచి చూసినప్పుడు వెస్ట్ ఏషియా అంటాం, ఆసియాకి పశ్చిమాన ఉన్న ఈ ప్యాలెస్తైన్ ఏరియా, ఈ ఇజ్రాయిల్ రెండు ఎప్పుడు 1947 నుంచి ఇంకా ఇంతవరకు 2024 ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం ఐ డ్రీమ్లో May 30th 2024. ఇవాళ వరకు ఇప్పటికీ ఒక రగులుతున్న రావణ కాష్టం. అది యుద్ధం జరుగుతూనే ఉన్నది. ఎందుకు జరుగుతుంది అంటే నిర్ణీత ప్రదేశాలు కోసం జరుగుతుంది అనమాట. అంటే ప్యాలెస్టైనా దగ్గర ఉన్న గాజా స్ట్రిప్, ప్యాలెస్టైనా దగ్గర ఉన్న ఈస్ట్ జెరూసలము, గోలాన్ హైట్స్, సిరియాకి దగ్గరలో ప్యాలెస్టైనాకి ఉన్న గోలాన్ హైట్స్, అన్నిటికి మించి ద స్టేటస్ ఆఫ్ జెరూసలం. జెరూసలం అనేది 3 పవిత్ర మతాలకి ఒక కేంద్ర బిందువు. జెరూసలం ఈజ్ ది ఎపి సెంటర్ ఫర్ 3 మేజర్ రిలిజియన్స్ ఆఫ్ ది వరల్డ్. ఏంటంటే ఆ మేజర్ రిలిజియన్స్ జుడాయిజం. అంటే జీసస్ క్రైస్ట్ వాజ్ బోర్న్ యాజ్ ఏ జూ. When he was crucified by Romans, then he had become the Christ, the Jesus Christ. Whoever believed in Jesus Christ started this Christianity, right? So originally speaking, Jesus Christ ఒక యూదు మతస్థుడు, ఒక యూదుల కడుపున పుట్టిన ఒక దేవుని కుమారుడిగా ఆయన ఇది ఉంది. సో జీసస్ క్రైస్ట్ యూదుడు, జూయిష్ అంటారు, లేదా జుడాయిజం, లైక్ మన హిందూయిజం లాగా జుడాయిజం, రైట్? 5000 years of history Judaism has. Judaism, the birthplace is Israel. Islam, Prophet Muhammad also had roots in Makkah, Medina in Saudi, but also he happened to ascend to heaven. ఎవరు? Prophet Muhammad ఇక్కడ మన జెరూసలం నుంచి. సో అదొక ఇది ఉందన్నమాట. అలక్సా మాస్క్ ఉంది, ద 3rd holiest Muslim mosque in the world, next to Makkah, Medina in Saudi Arabia, is in Palestine area, Al-Aqsa Mosque. Okay, అందుకని this has become very important to Muslims all over the globe. సో 2 religions చెప్పాను, జుడాయిజం చెప్పాను, ఇస్లాం చెప్పాను, మూడోది క్రిస్టియానిటీ. సో ఈ 3 మతాలకి నిలయము జెరూసలం. ఆ జెరూసలం కోసం కూడా ఇజ్రాయెల్కి ప్యాలెస్తైన్కి మధ్య గొడవ. సో ఇజ్రాయెల్ ప్యాలెస్తైనా ఎందుకు వైరంలో ఉన్నవి, ఎందుకు కాన్ఫ్లిక్ట్లో ఉన్నవి, ఎందుకు ఘర్షణ పడుతున్నవి అంటే నెంబర్ 1, నిర్ణీత ప్రదేశము, డిఫైన్డ్ టెరిటరీ లేకపోవటం వలన. ఇది మీది, ఇది మాది, ఇక్కడ మా పూర్వీకులు జన్మించారు, ఇక్కడ మా పూర్వీకులు జన్మించారని వీళ్ళు ఎవరు? ఇస్లాం. ఇక్కడ మా పూర్వీకులు జన్మించారని జుడాయిజం, రైట్? సో ద వార్ బిట్వీన్, అంటే క్లాష్ ఆఫ్ రిలిజియన్స్. శామ్యూల్ పి హంటింగ్టన్ ఇదివరకు ఎప్పుడో చెప్పారు క్లాష్ ఆఫ్ రిలిజియన్స్ అనేది జరుగుతుంది అనేది, రైట్? సో యాక్చువల్గా క్లాష్ ఆఫ్ సివిలైజేషన్స్ ఇంకో రకంగా చెప్పాలంటే. శామ్యూల్ పి హంటింగ్టన్ ఫేమస్ ప్రొఫెసర్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ హ్యాస్ ఓపెన్డ్ దట్ క్లాష్ ఆఫ్ సివిలైజేషన్స్ అంటే 2 నాగరికతల మధ్య జరిగే ఒక ఘర్షణ, 2 మతాల మధ్య జరిగే ఘర్షణ ఇజ్రాయెల్ ప్యాలెస్టైన్. ప్రదేశం కోసం జరిగే, అంటే ప్లేస్, టెరిటరీ కోసం జరిగే ఘర్షణ ఇజ్రాయెల్ ప్యాలెస్తైన్ గొడవ. సో ఇప్పుడు ఆ కంటెన్షియస్ ప్లేసెస్ ఏంటి అనేది మన ప్రేక్షకులకు తెలియాలి. అంటే ఏ ప్రాంతాల కోసం ఇజ్రాయెల్ ప్యాలెస్తైన్ గొడవ పడుతున్నవి. ఇందాక చెప్పినట్టుగా గోలన్ హైట్స్ అనే ఒక ఏరియా, జెరూసలం, ముఖ్యంగా ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ జెరూసలం, గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్, ఇవన్నీ కంటెన్షన్లో ఉన్న ఏరియాస్. ప్యాలెస్తైనా తన రాజ్యాన్ని ఏర్పరచుకోవటం కోసము
వెస్ట్ బ్యాంక్ అనే ప్రాంతాన్ని, జెరూసలము, గాజా, ఇంక్లూడింగ్ గోలాన్ హైట్స్ అన్నీ కలుపుకొని ఒక ప్యాలెస్తీనా ఒక స్వతంత్ర దేశంగా ఆవిష్కరింపబడాలి అని వాళ్ళ యొక్క ఆకాంక్ష, ఆశ, పోరాటం. ఎవరిది? ప్యాలెస్తీనియన్ది. ఇంకో పక్కన ఇజ్రాయెల్ దీని వెనక ఒక చిన్న చరిత్ర ఉంది. ఐడ్రీమ్ ప్రేక్షకులకు తెలియాలి ఇజ్రాయెల్ అనే దేశం యొక్క చరిత్ర ఏంటంటే, అడాల్ఫ్ హిట్లర్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 1939-1945 మధ్య రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. ఆ సమయంలో అడాల్ఫ్ హిట్లర్ నాజీ జర్మనీకి లీడర్గా ఉండి కొన్ని లక్షల మంది యూదుల్ని గ్యాస్ ఛాంబర్లో పెట్టి హోలోకాస్ట్ అనే ఒక విషప్రయోగం ద్వారా ఎన్నో వేల మంది జూయిష్ పీపుల్ దే లాస్ట్ దేర్ లైవ్స్. దాని తర్వాత బ్రిటిష్ రూలింగ్ దిస్ ప్యాలెస్టైన్ ఏరియా. సో 1917 బాల్ఫోర్ డిక్లరేషన్ అనే ఒక ఇంపార్టెంట్ డిక్లరేషన్ ద్వారా నెక్స్ట్గా బ్రిటిష్ లెఫ్ట్ ప్యాలెస్టైన్ ఏరియా ఇన్ 1947, Palestine on one side, Jewish people on the other side fought with each other. All the Arab countries in the vicinity, they actually attacked Israel. Israel retaliated. As a result, Israel won in 1948 and declared its state of Israel. The only Jewish state in the entire globe is called the state of Israel, was born in 1948, 14th May, right? So మరి ఇజ్రాయెల్ ఏర్పడింది కదా, మరి ప్యాలెస్టైన్స్ చూస్తూ ఊరుకోలేరు కదా. ప్యాలెస్టైనియన్స్ మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ ఇస్లామిక్ బై ఫెయిత్. ప్యాలెస్టైనియన్స్లో కొంతమంది క్రిస్టియన్స్ కూడా ఉన్నారు, మళ్ళీ అరబ్ క్రిస్టియన్స్ అంటారు వాళ్ళని. అరబ్ క్రిస్టియన్ అంటే ఆ ఏరియా మొత్తాన్ని లాట్ ఆఫ్ అరబ్ ఇన్ఫ్లుయెన్స్. అరబిక్ is the language that is spoken here. So Jewish people speak Hebrew. So it's Hebrew versus Arabic. It's Judaism versus Islam. It's the undefined territories, Golan Heights, Eastern Jerusalem, Gaza Strip, West Bank, వీటి కోసం జరిగే ఆధిపత్య పోరు వర్సెస్ ఇజ్రాయెల్. సో ప్రాంతానికి మధ్య, మతానికి మధ్య, విశ్వాసానికి మధ్య జరిగే ఒక అంతర్యుద్ధం ఈ ప్యాలెస్తైనా ఇజ్రాయెల్ యొక్క యుద్ధం. 1948 నుంచి ఈ రోజున యాజ్ వీఆర్ టాకింగ్ 30th May 2024 వరకు జరుగుతూనే ఉన్నది. యాజ్ ఏ స్టూడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఒక అంతర్జాతీయ సంబంధాలు, స్ట్రాటజీ, సెక్యూరిటీ, డిఫెన్స్ మీద అనాలిసిస్ చేసే ఒక రీసెర్చ్ స్కాలర్గా మూడో ప్రపంచ యుద్ధం అంటూ జరిగితే అది ఇజ్రాయెల్ ప్యాలెస్తైనా గొడవ మూలాన ఒక వైల్డ్ ఫైర్ లాగా it has the potential to engulf, spread like a wildfire to many countries. మూడో ప్రపంచ యుద్ధం అంటూ జరిగితే ఈ ఇజ్రాయెల్ ప్యాలెస్తైనా మధ్య గొడవ చిలికి గాలివానయ్యి దేశాలన్నీ విడిపోయి ఇట్ విల్ బి ప్రో ప్యాలెస్టైన్, ప్రో ఇజ్రాయెల్. హమాస్ అనే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ 7th October 2023 సదరన్ ఇజ్రాయెల్లోకి వచ్చి పార్టీ చేసుకుంటున్నా, అంటే ఆ రోజు వీకెండ్ అవ్వటం మూలాన 7th October పార్టీ చేసుకుంటున్నారు స్టూడెంట్స్, యువత అందరు కలిసి. ఇది ఇజ్రాయలీస్ దక్షిణ ఇజ్రాయెల్లో ఒక ప్లేస్లో జమ్ముకూడి. అప్పుడు వీళ్ళు బోర్డర్ క్రాస్ చేసి, ఇజ్రాయలీ బోర్డర్ క్రాస్ చేసి, హమాస్ అనేవాళ్ళు గాజా ఏరియా నుంచి దక్షిణ ఇజ్రాయెల్లోకి వచ్చి Palestine. So they had come into Israeli area and కిడ్నాప్ చేసి చాలా మంది ఇజ్రాయలీస్ని, చాలా మందిని అప్పటికప్పుడే షూట్ చేసేసి చంపేశారు. సో 1200 పైగా ఇప్పటికి ఇజ్రాయలీ వైపున చనిపోయారు. 7th October ఆల్మోస్ట్ అదే రోజునే ఒక 500-600 మంది చనిపోయారు. తర్వాత ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ లాస్ట్ 6-7 monthsలో ఇప్పుడు వరకు డెత్ కౌంట్ ఇజ్రాయలీ సైడు ఒక 1200 నుంచి 1400 మందికి వరకు ఉంది. దీనికి ప్రతీకారం తీర్చుకునే దిశగా ఇజ్రాయలీ ప్రభుత్వము, ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు, బీబీ నెతన్యాహు లాస్ట్ ఈ యొక్క 5 months, ఆ యొక్క 3 months అనుకుందాము, లాస్ట్ 7 to 8 monthsలో 36,000 పైగా ప్యాలెస్టీనియన్లు
ఇజ్రాయెల్కి ప్యాలెస్తీన్కి మధ్య జరిగిన గొడవలు ప్రాణాలు కోల్పోయారు. టెర్రరిస్టులు కాదు, టెర్రరిస్టులు కాదు, సివిలియన్స్ టెర్రరిస్టులు అందరూ కలిపి, సివిలియన్స్ టెర్రరిస్టులు కలిపి. మీరు అడగొచ్చు ఇందుట్లో హమాస్ టెర్రరిస్టులు ఎంతమంది కదా, మీరు వేసుకోండి ఒక 2000 నుంచి 3000 వరకు మాత్రమే హమాస్ టెర్రరిస్టులు ప్రాణాలు కోల్పోయి ఉంటారు. మిగతా కోల్పోయిన వాళ్ళందరూ చాలా వరకు పాపం పుణ్యం జరిగిన అమాయకులే. సో దట్ ఈస్ ద సాడెస్ట్ పార్ట్. ఈ టెర్రరిస్టులు ఏం చేస్తున్నారంటే, సో దట్స్ వై ఆల్ ఐస్ ఆన్ రాఫా. ఆల్ ఐస్ ఆన్ రాఫా అనే టాపిక్, ఆల్ ఐస్ ఆన్ రాఫా అనేది ఇప్పుడు రాఫా ఆల్ ఐస్ ఆన్ రాఫా అనేది ఎందుకు వచ్చిందంటే, ఈ మూమెంట్ మన మీటూ మూమెంట్ లాగా లేదా కాస్టింగ్ కౌచ్ లాగా ఈ రాఫా, ఆల్ ఐస్ ఆన్ రాఫా అనేది ఆ హ్యాష్ ట్యాగ్ ఎందుకు వచ్చిందంటే, రాఫా మీద ఇజ్రాయెల్ అనే దేశము, అంటే పాలస్తీనాలో ఉన్న రాఫా మీద పక్కనున్న ఇజ్రాయిల్ డిస్ప్రపోర్షనేట్ యూజ్ ఆఫ్ ఫోర్స్ ఉపయోగించడం మూలంగా కొలాటరల్ డ్యామేజ్ జరిగి, తెలుగులో చెప్పాలి అంటే టెర్రరిస్టులు, హమాస్ టెర్రరిస్టులు పాలస్తీనియన్లు ఉన్న ఏరియాలో, రాఫా అనే ఏరియాలో కొన్ని బిల్డింగ్స్లో తలదాచుకున్నారు. ఈ పాలస్తీనియన్ టెర్రరిస్ట్ హమాస్లను చంపటానికి ఇజ్రాయేలీ ప్రభుత్వము ఎయిర్ బాంబింగ్స్ చేసింది. ఆ ప్రక్రియలో టెర్రరిస్టులతో పాటుగా 2 టెర్రరిస్టులు చచ్చిపోతే, ఆ 2 టెర్రరిస్టులతో పాటుగా ఒక 45 మంది అమాయక ప్రాణాలు, ఏది పాలస్తీనియన్ల ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయినవి. సో ఇది చాలా దారుణము అని ఆల్ ఐస్ ఆన్ రాఫా అనే మూమెంట్ స్టార్ట్ అయింది ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా. సార్, ఇన్ని నెలల నుంచి అక్కడ ఈ యుద్ధ వాతావరణం, యుద్ధం అయితే ఆల్మోస్ట్ జరుగుతుంది కదా సార్, కానీ పాలస్తీన్లో వాళ్ళు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి తలదార్చుకోవటం కోసమే మారుతున్నారు, ప్లేసెస్ దాటి వెళ్ళిపోతున్నారు. ఇంకా వాళ్ళకంటూ కెరియర్ లేదు, టెంట్లలో ఉంటున్నారు. ఇంకా అంటే పాలస్తీన్కి ఫ్యూచర్ లేదు, ఒక జనరేషన్ పీరియడ్ అన్నట్టుంది. యువర్ రైట్. ముఖ్యంగా పాలస్తీన్ ఏరియా మీకు చెప్పాను మేడం ఇందాక, గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంకు, జెరూసలము ఇవన్నీ కలిపి ద పాలస్తీన్ ఏరియా అయితే ఏదో ఉందో, ఈ పాలస్తీన్ ఏరియాలో ఉన్న ప్రజలకి తిండి, బట్ట, నీరు, నిద్ర, విద్యుత్ శక్తి, ఉపాధి, వీటన్నిటికీ ఈ యుద్ధం మూలాన, గత 7-8 నెలల నుంచి జరుగుతున్న యుద్ధం మూలాన చాలా దెబ్బతిని, అంటే సగటు మానవుడు చూసి జాలిపడే విధంగా ఉంది పరిస్థితి అక్కడ. అంటే హృదయ విదారకరంగా ఉన్నాయి బాంబింగ్స్ కానీ ఏదైనా కానీ. యాక్చువల్గా 2020 నుంచి మీరు చూస్తే ప్రపంచ చరిత్ర, ఫస్ట్ కరోనాతో ఇబ్బంది పడ్డాం. 2022 ఫిబ్రవరిలో రష్యా యుక్రెయిన్ మధ్య వార్ స్టార్ట్ అయింది, అది ఇప్పటికీ జరుగుతుంది. మళ్ళీ అది కొత్తగా మళ్ళీ 2023 7th అక్టోబర్న ఇజ్రాయెల్ పాలస్తీన్ మధ్య జరుగుతున్న గొడవ ఇప్పుడు స్టార్ట్ అయింది. సో మీరు గమనిస్తే లాస్ట్ 3 years 4 years 2020 నుంచి ఇవాళ వరకు చూస్తే లాస్ట్ 4 years ప్రపంచ చరిత్రలో లేనన్ని ఒకే రకమైన డిజాస్టర్స్. కొన్నేమో మనుషుల ద్వారా మ్యాన్మేడ్ డిజాస్టర్స్, కొన్నేమో ఐ డోంట్ నో whether we can call corona as a natural disaster or man-made disaster. Investigations have to reveal. To my knowledge and to my analysis, it is Chinese perpetrated thing, the corona thing. Anyway, let's not deviate. Straight away all eyes on రాఫాకు సంబంధించి మీరు అడిగిన ప్రశ్నలో భాగంగా ఆ రాఫాలో ఉన్న పాలస్తీనియన్ని రక్షించుకోవటం కోసం ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఇజ్రాయెల్ దేశం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాయి. మీరు దయచేసి ఆపేసేయండి, టెర్రరిస్టులను చంపాలనుకుంటే దానికి వేరే పద్ధతులు అవలంబించండి, అంతేగాని టెర్రరిస్టులను చంపే నేపథ్యంలో, టెర్రరిస్టులను చంపాలనే ఒక పరిణామ క్రమంలో వృద్ధులు, మహిళలు, శిశువులు, ఎవరి ప్రాణమైనా ప్రాణమే కదండి, అది వృద్ధుడైనా కానీ చిన్నపిల్లడైనా కానీ. సో మీరు ఇట్లా విచక్షణారహితంగా బాంబులేసి టెర్రరిస్టులను చంపాలనే, హమాస్ టెర్రరిస్టులను చంపాలనే ఉద్దేశంతో నార్మల్ పీపుల్ను కూడా, సిటిజన్స్ను కూడా చంపటం, సామాన్య ప్రజానీకం యొక్క ప్రాణాలు తీసుకోవటం అనేది ఎంతవరకు సహేతుకము అని ఇజ్రాయెల్ని ప్రపంచ దేశాలు ప్రశ్నిస్తున్నాయి వాళ్ళ. దాంట్లో భాగంగా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కూడా ఇజ్రాయెల్కి వార్నింగ్ ఇచ్చింది, మీరు చాలా దుందుడుకు స్వభావంతో ఉన్నారు, తక్షణమే మీరు కబడ్దారని. అమెరికా యొక్క సపోర్టు ఒక పక్కన ఇజ్రాయెల్కి ఉంది. అమెరికన్ ప్రెసిడెంట్ జో బైడెన్ కూడా ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహుకి మీరు లక్ష్మణ రేఖ దాడుతున్నారు, పాలస్తీనియన్ల మీద మీరు విరుచుకుపడుతున్నారు, అంటే ఒక తప్పు చేస్తే మీరు మనిషినే చంపేస్తున్నారు, దానికి ఒక న్యాయం ఉంది, వ్యవస్థ ఉంది, ఒక రూల్ ఆఫ్ లా, సమన్యాయ పాలన ఉంది,
ఒక జస్టిస్ ఉంది, ఒక క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఉంది. సో యూ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ and then punish the guilty. We are not saying don't punish the guilty. That's what Americans are arguing with Israel. In fact, Israel and America are like very close. Even then, Israel is not listening to even the United States of America. The very closest friend of Israel is America. So Israel is not listening to even Americans. So forget about other countries telling Israel and listening. So ఇలాంటి సిచ్యువేషన్లో మనం మాట్లాడుకోవచ్చు ఒక అనాలిసిస్లో భాగంగా వాట్ నెక్స్ట్, ఏం చేస్తే ఈ మారణ హోమం ఆగుద్ది, ఇజ్రాయెల్ని ఎలా ఆపాలి, అలా అని తప్పంతా ఇజ్రాయెల్దే అని అంటారా అన్నప్పుడు కొన్ని పొరపాట్లు ఈ హమాస్ వైపు నుంచి కూడా జరుగుతున్నాయి, అంటే పాలస్తీన్ వైపు నుంచి కూడా. హమాస్ టెర్రరిస్టులు దే నో వెరీ వెల్, వాళ్ళకి తెలుసు ఇజ్రాయెల్ని గనక ఒక ఇజ్రాయెలీని చంపితే 100 మంది ప్యాలస్తీన్లను పొట్టన పెట్టుకుంటారు అని ఈ హమాస్ టెర్రరిస్టులకు తెలుసు. ఇది ప్యాలస్తీన్లోనే వీళ్ళు దాక్కుంటున్నారు హమాస్ వాళ్ళు. సో తెలిసి హమాస్ టెర్రరిస్టులు కావాలని ఇజ్రాయెల్ని రెచ్చగొడుతున్నారు అనే ఒక నేపథ్యం కూడా స్టార్ట్ చేసింది. అంటే October 7th కన్సిడర్ చేస్తే అబ్సల్యూట్లీ October 7th అసలు స్టార్ట్ చేసిందే ఈ హమాస్ టెర్రరిస్టులు. సో ఇది అంతా రిటాలియేషన్. ఇప్పుడు ఇజ్రాయెల్, దట్స్ వాట్ ఇజ్రాయెల్ ఈజ్ ఆర్గ్యూయింగ్. మేము మా పని చేసుకుంటే వెళ్ళిపోతున్నాము, మీ హమాస్ టెర్రరిస్టులు వచ్చి 1200 మందిని పొట్టన పెట్టుకున్నారు 7th October 2023న. ఇజ్రాయలీ దక్షిణ ప్రాంతంలోకి ఇజ్రాయలీ బోర్డర్ని పగలగొట్టి లోపలికి వచ్చి కిడ్నాపులు చేసి, నిన్నగాక మొన్న 15 రోజుల క్రితం కూడా 3 శవాలు దొరికినాయి. ఇది కిడ్నాప్ కాబడిన ఇజ్రాయెలీ శవాలు ఎక్కడ ప్యాలెస్తైన్ ఏరియాలో. సో దాన్ని మేము ఆపుకోవడానికి యాజ్ ఏ సావరిన్ స్టేట్ వీ హ్యావ్ ఆల్ ద రైట్ టు డిఫెండ్ అవర్ కంట్రీ. మా జన్మభూమిని మేము కాపాడుకోవడం కోసం మాకు అన్ని హక్కులు ఉన్నాయని ఇజ్రాయెల్ అంటుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ Israel also should maintain restraint, not to kill innocent Palestinians, innocent civilians, innocent old age people in Palestine. Exactly. No, Israel has all the right to catch, to nab terrorists, to kill, neutralize. But ఆ పేరుతో మీరు ఒక ఇజ్రాయలీ చచ్చిపోతే మీరు 100 మంది ప్యాలెస్తీన్లను చంపుతా, అలా ఈ మారణ హోమం ఎప్పుడు ఆగాను? సో దట్ ఈస్ వాట్ ఆల్ ఐస్ ఆన్ రాఫా. సో థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు, వచ్చి మా వ్యూవర్స్ అందరికీ ఇంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు వచ్చిన ప్రతిసారి అందరికీ ఉపయోగపడే కాన్సెప్ట్తోనే మాట్లాడతాం. అలాగే ఇంకా ముందు కూడా నెక్స్ట్ కూడా మంచి టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.